ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. నీవు స్వాధీనపరుచుకునబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి, నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి నీ దేవుడైన యెహోవా నువ్వు స్వాధీనపరుచుకునే దేశాన్ని నిన్ను చేరుస్తాను అని చెప్పాడు. అదే అధ్యాయం 9వ వచనం చూస్తే, కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మదగిన దేవుడు. అందరు చెప్పండి, అందరు చెప్పాలా? నమ్మదగిన దేవుడు. 1000 తరముల వరకు కృప చూపిస్తాడు. మనకు దేవుడు స్వాస్థ్యంగా ఇవ్వబోయే దేశంలోనికి ఆయన చేరుస్తాడు. మాటిచ్చినోడు ఎవడు చెప్పండి? ఎవరు మాటిచ్చిన ఆయన? ఎవరు? నమ్మదగిన దేవుడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు. చాలు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. అందరి నోటి చెప్పండి, నమ్మదగిన దేవుడు. మనల్ని చేరుస్తానని చెప్పిన దేశానికి మనల్ని చేరుస్తాడు. చేర్చి అనింది అక్కడ, చేరుస్తాడు. ఇశ్రాయేల్ ప్రజలకి పాలుతేరు ప్రపంచ దేశం తీసుకెళ్తానని మాటిచ్చాడు, చేర్చాడు. 1000 తరముల వరకు కృప చూపిస్తానని మాటిస్తున్నాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. 1000 తరముల వరకు కృప చూపిస్తాను. 1000 తరముల వరకు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? నమ్మదగిన దేవుడు. ఎవరు చెప్పాలని వచ్చి పెద్దగా చెప్పాలి. ఎవరైనా నమ్మదగిన దేవుడు. అదే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనం. 32:4. నువ్వు తొందరపడుతున్నావు మార్తా, నువ్వు అనేక విషయాలు తొందరపడుతున్నావు. అది చదువుతున్నావు, తొందరపడుతున్నావు. ఆయన కార్యము సంపూర్ణము. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఆయన కార్యము సంపూర్ణము. ఆయన చర్యలన్నీ న్యాయములు. ఆయన నిర్దోషి అయి ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. నమ్ముకోదగిన దేవుడు. నమ్మదగిన దేవుడు, నమ్ముకోదగిన దేవుడు, నిర్దోషి. నమ్మదగిన దేవుడు, నమ్ముకోదగిన దేవుడు. ఆహా! కొంతమంది నమ్మేదానికి లే, కొంతమందిని నమ్మడానికి లేదు. పొరపాటును నమ్మేదానికి లేదు. చాలా పెద్ద బస్సు. మొన్న ఇక్కడ ఒక పెళ్లి జరిగితే వచ్చింది.
ఆడ బురదలో వెనక చక్రం ఇరుక్కుని ఆగింది. వెనక చక్రం బురదలో ఉంది. ఇంత పెద్ద బస్సు అది, బయటికి రాలా. అంత పెద్ద బస్సు బయటికి రాలా. మరి చిన్న ట్రాక్టర్ని పంపించున్నా, దెబ్బకి బయటికి లాగి. ఇంత పెద్ద బస్సు అని దానికి నమ్మేదానికి లే. అర్థం గల దాని ఇంజిన్ పవర్ ఎంత తెలిసి ఉండాలి మనకు. దాని ఇంజిన్ పవర్ ఎంత ఉండదో తెలిసి ఉండాలి. కొంతమంది నమ్ముకునేదని కుదరదు. కొన్ని కోతులన్నీ ఒక దగ్గర ఆడుకుంటున్నాయి. ఒక కోతి ఉన్నట్టుండి చెట్టు మీద నుంచి ఊబిలో పడిపోయింది. ఊబిలో కింద ఊబి ఉంది. ఊబి అంటే తెలుసు కదా, పడితే ఇంకా లోపలికి వెళ్ళిపోవడమే, పైకి వచ్చేది ఇంట్లో. పైకి ఏం మామూలుగానే ఉంటుంది, పడితే వెళ్ళిపోవడమే. ఒక కోతి పడిపోయింది. పైన చెట్టు మీద ఉన్న కోతులు కేకేసింది, బావా కోతి బావా నన్ను బయటికి తీయని. పైన చెట్టు మీద ఉన్న కోతి పెట్టి ఇటు తలకాయ మీద గుట్టి ఆలోచిస్తూ ఉంది. నిన్ను గురించి ఆలోచిస్తున్నాను. మునిగిపోతున్నాడా నువ్వు ఆలోచిస్తున్నావు, నేను ఇక్కడ మునిగిపోతున్నా. ఉండు బావా, నిన్ను గురించి ఆలోచిస్తున్నాను. ఎక్కడ దాకా వెళ్ళిపోయింది. నిన్ను తీయడానికి ఆలోచిస్తున్నా నేను అని. ఎక్కడ దాకా వచ్చేసి ఐడియా వచ్చింది. ఏం ఐడియా వచ్చింది? నీ జుట్టు నువ్వే పట్టుకొని లాక్కో పైకి వచ్చేస్తావు అని చెప్పింది. ఏం చెప్పిందే? జల్దీ చెప్పండి. నీ జుట్టు నువ్వే పట్టుకొని చెప్పండి. వీళ్ళు కోతులు అనుకుంటున్నాను. చెప్పండి మీరు, నేను చెప్పింది చెప్పడానికి. నీ జుట్టు నువ్వే పట్టుకొని లాక్కో పైకి వస్తావు అన్నాడు. కోతుల్లాగా చాలామంది దేవుళ్ళు బురదలో పడి మునిగిపోతున్న దేవుళ్ళు మనల్నే రక్షిస్తాడు. దేవుళ్ళు అనేవి చెప్పబడుతున్న దొంగ నోట్లలాగా చలామణి అవుతున్నాడు. వాళ్ళేం కాపాడుతారు? అర్థమైందా? ఆ బురదలో ఉన్నోళ్ళు మనల్ని ఏం కాపాడతారు? పాపంలో ఉన్న దేవుళ్ళు అని చెప్పబడుతున్న వాళ్ళు మనల్ని ఏం కాపాడతారు? మనం ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు, నమ్ముకోదగిన దేవుడు. ఏ విషయంలో నమ్ముకోదగిన దేవుడు? మన పాపముల నుండి మనల్ని విడిపించి బయటికి తప్పించగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన వాడు, పాపము లేనివాడు, మనల్ని బయటికి తీసుకురాగలిగిన వాడు. అంతలో జిరాఫీ పోతుందంట బయట, నడుస్తుంది కోతి. ఆ జిరాఫీ వచ్చి బయట నిలబడుకొని దాన్ని చుట్టుపట్టుకొని తీసి బయట ఇసురు కొట్టిందంట. బురదలో ఉన్నది, బురదలో ఉన్నవాళ్ళు ఎవరు బయటికి కాపాడతారు? ఎవరు కాపాడరు? పాపంలో ఉన్నోళ్ళు మనల్ని ఎవరు కాపాడతారు? పాపం లేనివాడు, పాపము చేయనివాడు, పాపం నేను నాలో పాపం ఉన్నదాన్ని సవాలు చేసినవాడు, నమ్మదగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. 1000 తరముల వరకు కృప చూపించే దేవుడు, నమ్మదగిన దేవుడు. వాళ్ళని అక్షరార్థమైన పాలుతేళ్ల ప్రపంచ దేశంలో చేర్చారు. మన దేవుడు నిత్యత్వంలో యుగయుగాలు ఉండబోయే రాజ్యంలోనికి మన చేర్చగలిగిన పాపం లేనివాడు, కామ క్రోధ మద మత్సర్యాలు లేని పవిత్రుడు, పరిశుద్ధుడు, నమ్ముకోదగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. 100వ కీర్తన 5వ వచనం. 100వ కీర్తన. యెహోవా దయాళుడు,
యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును, ఆయన కృప నిత్యము ఉండును, ఆయన సత్యము తరతరములు ఉండును. తరతరములు. కృప అదే రౌలింగ్ వస్తుంది, ఇది అదే రౌలింగ్ వస్తుంది. పెంచద్దు, వినబడితే చాలు. తరతరములు, ఆయన సత్యము తరతరములు తరతరములు ఉండును. తరతరములు సత్యములతో ఉన్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. మన దేవుణ్ణి ఎందుకు నమ్మదగిన దేవుడు అంటే, సంఖ్యాకాండం 23:19. సంఖ్యాకాండం 23:19. దేవుడు అబద్ధమాడుటకు ఆయన దేవుడు అబద్ధమాడడానికి ఆయన మానవుడు ఆయన మనిషి కాదు. పశ్చాత్తాపడుటకు ఉండమ్మా, ఆయన అబద్ధాలు ఆడడానికి ఆయన మనిషి కాదు. మనం ఆరాధిస్తున్న దేవుడు పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన చెప్పి చెయ్యకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. మాట ఆయన అబద్ధికుడా కాదే. ఆయన అబద్ధాలు ఆడతాడా? ఆడడే. ఆయన మాట తప్పుతాడా? మాట తప్పడే. అబద్ధాలు ఆడిచ్చేవాడు దేవుడు ఎందుకు అవుతాడు? మాట తప్పినోడు దేవుడు ఎందుకు అవుతాడు? అర్థమవుతుందా? మాట తప్పినోడు, మనుషులు మాటలు తప్పుతారు, మనుషులు అబద్ధాలు ఆడతారు. అబద్ధం ఆడినోడు ఇప్పటికి ప్రపంచంలో ఒకడు కూడా పుట్ల. ఆహా, నేను ఆరాధిస్తున్న యేసయ్య తప్ప. మీరు ఎప్పుడు అబద్ధాలు ఆడలేదంటే హల్లెలూయా చెప్పండి. మీరెవరు హల్లెలూయా చెప్పలేదు. మీరు ఎంత పరిశుద్ధులంటే ఉన్నట్టుగా ఒప్పుకున్నారు, నమ్మకస్తులు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నమ్మకస్తులే మీరు. ఆ విషయంలో మిమ్మల్ని నేను పోడాలి. ఆ విషయంలో నమ్మకస్తులు. జీవితంలో ఎన్నిసార్లు అబద్ధాలు ఆడారు. నేను ఆ ఊరికి సేవకి వెళ్ళినప్పుడు కొత్తగా అక్కడ ఒక తల్లి తెల్ల బట్టలు వేసుకుని వచ్చి, ముసలామె, సుమారు ఆమెకి 70 ఏళ్ళు ఉంటాయి. కరపత్రాలు పంచుకుంటా ఊరు తిరుగుతుంటుంది. ఇటీవల చనిపోయింది. ఆమె నాకు ఒక మాట చెప్పింది, నాయన ఈ ఊరు సామాన్యమైన ఊరుగా, జాగ్రత్తగా ఉండాలని. అలాగే అమ్మా, నీకు ఒక నగ్న సత్యం చెప్తాను, నేర్చుకో. ఏందో చెప్పమ్మా. అబద్ధాలు ఆడబాక, నిజం చెప్పాక అని. ఏ నాకు అర్థం కాల. అబద్ధాలు ఆడబాక, నిజం చెప్పాక అని. అదేందమ్మా అబద్ధాలు ఆడద్దు నిజం చెప్పొద్దు అంటావంటే, చెప్పాక నేనా నిజం చెప్పాక అబద్ధాలు ఆడబాక అని. అవునా అన్న. ఎందుకు ఆడకూడదని అడిగిన. ఎందుకు అబద్ధాలు చెప్పకూడదు, ఎందుకు నిజం చెప్పకూడదు అన్న. నువ్వు ఎక్కడ ఇంటికి పోతావు, వాళ్ళ బాధలన్నీ చెప్తారు వాళ్ళు నీకు. ఎదురింటికి వెళ్తావు, ఆ ఇంట్లో ఏం చెప్పినారు అని అడుగుతావు. నువ్వు చెప్పినావు అనుకో, అందుకని నిజం చెప్పాక. ఆమె చెప్పిన మాట నాకు తెలియదు. ఆ తల్లి చెప్పింది, నిజం చెప్పాక అబద్ధాలు ఆడబాక అంటే దాని అర్థం ఏంది? ఆమె అడిగిన చెప్పాక అని తెలుసు మనకు. ఆమె ఏం చెప్పిన, ఇంట్లో ఏం చెప్పారో తెలుసు. వాళ్ళు అడిగిందని మనం ఆమె చెప్పకూడదు. మనకు తెలిసిన ఊరంతా చెప్పకూడదు. వాళ్ళకి చెప్తే ఊరంతా తెలుస్తుంది. మనకెందుకు చెప్తారంటే, సేవకుడు నమ్మదగినోడు అని చెప్తారు. మన సేవకుడు నమ్మదగినోడు, మన సేవకుడు చెప్తే ఎవరికి చెప్పడు, ప్రార్థన చేస్తాడని చెప్తారు. నువ్వు ఎవరికైనా చెప్పినావు అనుకో, అంతకుముందు పాసిన ట్రాన్స్ఫర్ అందుకే చేశారు.
అమ్మా బలి సత్యం చెప్పావే అనుకున్నా. ఆ ఊర్లో ఉన్నంతకాలం నేను అబద్ధాలు ఆడలా, నిజం చెప్పాల. హల్లెలూయా చెప్పండి, గట్టి చెప్పండి, హల్లెలూయా చెప్పండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు, తన కుమారుని సహవాసానికి మిమ్మును పిలిచిన దేవుడు, మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. నమ్మదగిన దేవుడు. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పడం కూడా దేవుని ఆమె. నమ్మదగిన దేవుడు, నమ్ముకోదగిన దేవుడు, మన పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మనందరినీ ప్రభు సహవాసానికి పిలిచి చేర్చిన దేవుడు నమ్మదగినవాడు. మనలందరినీ పిలిచి సంఘములో చేర్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. నమ్మదగిన దేవుడు. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి. ఇవన్నీ ఎట్ట జయించాలంటే నమ్మదగిన దేవుడు ఏం చేస్తాడంటే 10వ అధ్యాయం 13వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. ఆ నమ్మదగిన దేవుడు ఏం చేస్తాడంటే సాధారణంగా మనుషులకు కలిగే శోధనలు తప్ప మరికి ఏది రాదు మీకు. దేవుడు నమ్మదగినోడు. మీరు సహించగలిగిన శోధనలు పెడతాడు. మీకు ఈ శోధనలు వస్తున్నాయంటే ఈ శోధనలే కాదు, సహించగలిగే అంతే ఇస్తాడు. అర్థం కాల? ఆయన నమ్మదగిన దేవుడు. మాకు అన్ని శోధనలు మాకే వచ్చేస్తున్నాయి, దేవుడు చూస్తున్నాడా లేదా, ఉన్నావా, కళ్ళు ఉన్నాయా, అసలు ఉన్నావా దేవుడిని అనేదానికంటే మనకు వచ్చే శోధనలు ఎన్న తగినవి కాదు, కొంతమే ఉంటాయి, అలా మాయమైపోతాయి. దేవుడు అట్లా తప్పించుకునే మార్గం కూడా సరళం చేసి పెట్టాడు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన, చెప్పాలని వాళ్ళు తెచ్చి మనం నమ్ముకున్న మన దేవుడు ఎవరు? నమ్మదగిన దేవుడు. మనందరూ సంఘంలో చేర్చాడు, పిలిచాడు. పిలిచినవాడు నమ్మదగినవాడు. యేసయ్య సంఘంలో చేర్చిన దేవుడు నమ్మదగినవాడు. మనందరినీ మనం ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగినవాడు, నమ్ముకోదగిన దేవుడు. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. దశలోనికి రాసిన మొదటి పత్రిక. సమాధానకర్తయగు దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడు. మీ ఆత్మ, మీ జీవము, శరీరము మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లుగా కాపాడి మిమ్మల్ని పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక నమ్మకమైన వాడు మన ప్రాణాన్ని, ఆత్మని, శరీరాన్ని మూడుని సంపూర్ణపరిచి పరిశుద్ధపరిచి ఆయన ప్రభు ఎదుట ఆ రాకడలో నిందారహితులుగా మనల్ని మార్చి పిలిచి సంఘములో చేర్చి నమ్మదగిన దేవుడు మన ప్రాణాన్ని, ఆత్మని, శరీరాన్ని పరిశుద్ధపరిచి సంపూర్ణపరిచి దేవుని ఎదుట నిలబెట్టుటకు ఆయన నమ్మదగిన దేవుడు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. అదే దశలోనికి రాసిన 2వ పత్రిక 3:3. అయితే ప్రభువు నమ్మదగినవాడు. ఆయన నమ్మదగినవాడు మనల్ని ఏం చేస్తాడంటే స్థిరపరుస్తాడు.
దుష్టత్వం నుండి కాపాడతాడు, దుష్టత్వం నుండి కాపాడతాడు, స్థిరపరుస్తాడు. స్థిరం లేని వాళ్ళని స్థిరపరుస్తాడు. స్థిరపరిచి దుష్టత్వం నుంచి విడిపించేవాడే నమ్మదగిన దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్థిరపరిచేదాని కొరకు ఆయన చేసే పని ఏంటంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల, మన పాపముల్ని మనం ఒప్పుకుంటే, తలెత్తి చూడండి, అందరు తలెత్తిన సైజు చూడండి. ఆయన ఏ విషయంలో నమ్మకస్తుడంటే, మన పాపములను మనం ఒప్పుకుని, ఇప్పుడు చూడండి, నేను పాపలు ఒప్పుకుని ఎడలా, మన పాపములను మనం ఒప్పుకుంటే, అర్థమవుతుందా మీకు? మన పాపంలో మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక మన పాపంలో క్షమించేందుకు నమ్మదగిన వాడు, దుర్నీతి నుండి మనల్ని పవిత్రపరచును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏదో ఒక పాట ఉంది, దుర్నీతి నుండి, ఏది నీతిగా యేసు రక్తమే ప్రవహించుచున్నది. ఈ పాట ఎవరు రాశారు తెలుసు మీకు? ఎవరు రాసి తెలుసా? నేనే. ఈ పాట రాసింది నేనే. చాలామంది తెలియదు ఈ పాట నేను రాశాను. ఈ పాట రాసింది నేనే. నిజం కదా? ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తం అని ఇంకా వాల్యుబుల్ వర్డ్స్ రాసే కొన్ని ఏసన్న కొన్నిటిని దాంట్లో తీసేసాడు. చాలా బాగా, చాలా. కానీ ఈ పాట నేను రాసి దుర్నీతి నుండి విడిపిస్తాడు. పాపం ఒప్పుకుని విడిచిపెడితే నమ్మదగిన వాడు మన పాపాలను క్షమించడానికి. ఎవరి దగ్గర కన్నా పోయి నేను పాపినట్టు నేను కూడా పాపలో ఉన్నానంటాడు ఆ దేవుడు. అయ్యా నేను వదిలించుకోలేకపోతున్నాను అయ్యా, నాకు అయ్యా చిన్నిళ్ళు పెద్దిళ్ళు 2 ఉన్నాయి అయ్యా నాకంటే, నాకు 3 ఇళ్ళు ఉన్నాయంటాడు ఆయన. అవతల ఆయన 2 భార్యలు తట్టుకోలేకపోతున్నానంటే, భలేవాడివే నా పక్కన చూడరా నాయన అంటాడు. మన దేవుడు అలాంటోడు కాదు. మన పాపం ఒప్పుకుని విడిచిపెట్టిన ఎడల మన పాపం నుండి విడిపించగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు, పరిశుద్ధుడు, నమ్మదగిన వాడు. ఆమేన్, హల్లెలూయా. మన పాపం ఒప్పుకుని విడిచిపెడితే మనల్ని పరిశుద్ధపరిచి మనల్ని ఉన్నతమైన స్థితిలో నిలపగలిగిన దేవుడు, సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4:19. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము, బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగింపుకొనవలెను. మన ఆత్మల్ని నమ్మకమైన సృష్టికర్తకు అప్పగించుకోగలిగిన నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. మన ప్రాణాత్మ శరీరాలు ప్రభుకి అర్పగించుకుంటే ఆయన మనల్ని నిందారహితులుగా మార్చి నిత్యత్వంలో మనల్ని చేర్చగలిగిన సమర్థుడు.
శక్తి కలిగిన దేవుడు, నమ్మదగిన వాడు, సృష్టికర్త, మనల్ని తప్పించగలిగిన నమ్మదగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. రోమపత్రిక 3:3 రోమపత్రిక, వారు అవిశ్వాసులు, దేవుడు నమ్మదగిన వాడు కాకపోతాడా? అట్లా రాదు. ఈ మాటలలో నీవు నీతిమంతుడిగా తీర్చబడ్డానికి గెలిచినట్లును ఏంటేంటి నువ్వు వ్యాజ్యమాడినప్పుడు నిలుచున్నట్లును ప్రకారము ప్రతి మనుషుడు అబద్ధికుడు కానీ ప్రతి మనుషుడు ఇందాకే మీరు ఒప్పుకున్నారు, అబద్ధాలు చెప్పని మనిషి ఉన్నాడని. దేవుడు నమ్మదగిన వాడు, నిశ్చయముగా నమ్మదగిన వాడు. మన దేవుడు నమ్మదగిన వాడు. ఇశ్రాయేలు ప్రజలను అరణ్యం నుంచి బయటికి తీసుకొచ్చి అంత దూరం తీసుకొచ్చేసిన వాళ్ళు దేవుణ్ణి, ఐగుప్తుని గుర్తు తెచ్చుకుంటూ దేవుణ్ణి నమ్మట్లే. వాళ్ళు దేవుణ్ణి నమ్మట్లే. వాళ్ళు ఆ బీరకాయలని ఆ సమాల తోటనే గుర్తు తెచ్చుకుంటున్నారు. పొరపాటున కూడా దేవుణ్ణి నమ్మట్లే. వాళ్ళు అర్థమవుతుందా? దేవుణ్ణి నమ్మట్లే. తిమోతి రాసిన 2వ పత్రిక 2:11 తిమోతికి రాసిన 2వ పత్రిక. ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుతాము. సహించిన వారమైతే ఆయనతో కూడా మనం మరణిస్తే మనం ఆయనతో కూడా తిరిగి లేస్తాము. యేసు ప్రభు తిరిగి లేచాడని విశ్వసించిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. మనం ఆయన కొరకు చనిపోతే మనం లేస్తాం. మనం కూడా నమ్మండి. ఒకడు తన ప్రాణమును రక్షించుకొని కోరిన యెడల దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తం తన ప్రాణమును కోల్పోయిన యెడల తన ప్రాణమును రక్షించుకుని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎటు చెప్పట్లే మీరు? 119 కీర్తన 86 నీ దేవుని ఆజ్ఞలన్నీ నమ్మదగినవి. అంతే చాలు. మీరు ధైర్యంగా నమ్మచ్చు, అధైర్యపడకుండా నమ్మచ్చు. ధైర్యంగా నమ్మచ్చు. ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలు నమ్మదగినవి. అర్థమైందా? సామెతల గ్రంథం 27:6. సామెతల గ్రంథం 27:6. మేలు కోరిన స్నేహితుడు గాయం చేస్తాడు. మేలు కోరిన స్నేహితుడు గాయం చేస్తాడు. నమ్మాలా? గాయం చేసాడని నమ్మకుండా ఉండొచ్చు, నమ్మాలా? గాయం చేసిన స్నేహితుడిని నమ్మచ్చు. ముచ్చులా ఉంటాడు చూడు.
అరిసే కుక్కని నమ్మచ్చు, అది అరుస్తుంటుంది. ఆరవని కుక్కని నమ్మకూడదు, అది ఎప్పుడు వచ్చి పిక్క పట్టుకుంటుందో మనకే తెలియదు. అది అరవరి కుక్క, దాన్ని నమ్మకూడదు. కావాలంటే చూడు కొంతమంది నవ్వండి అమ్మ ఒకసారి ఇట, నోటితో పెద్ద కాదు ఇటా అండి, సెంటీమీటర్ నవ్వండి. నవ్వండి ఒకసారి. గాయపరిచే స్నేహితుడిని నమ్మచ్చు, గాయపరిచే స్నేహితుడిని నమ్మచ్చు, గాయపరిచే స్నేహితుడిని నమ్మచ్చు. ప్రకటన గ్రంథం 21:5. ప్రకటన గ్రంథం 21:5. సింహాసనాసీనుడైన వాడు ఇదిగో సమస్తము నూతనమైన చెప్పెను, మరియు ఈ మాటలు నమ్మకమును, ఈ మాటలు నమ్మకమును సత్యమనై ఉన్నవి గనుక మొత్తం నూతనంగా చేయబోయే ఒక నూతన ఆ పట్టణంలోనికి మనం తీసుకెళ్ళబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది నమ్మదగిన మాట, ఇది నమ్ముకోదగిన మాట, నమ్మదగిన మాట, నమ్మదగిన మాట. నమ్మదగిన మాట, నమ్మాల మనం. బైబిల్లో దేవుడే నమ్మకమైనవాడు. దేవుడు బైబిల్ చాలామంది నమ్మకమైన వాళ్ళని పేర్లు రాసి ఉన్నాయి. రెఫరెన్స్లు చెప్తాను, రాసుకోండి, చదవద్దు. 1 మోషే నమ్మకమైనవాడు. చెప్పండి. సంఖ్యాకాండం 12:7. హెబ్రీ పత్రిక 3:2. చదవబాకండి. మోషే ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. దేవుడే కాదు, దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం కూడా నమ్మకమైన వాళ్ళుగా ఉండాలి. దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకమైనవాడు. అలాగే అబ్రహాం నమ్మదగినవాడు. నెహెమ్యా నమ్మదగిన దేవుడు. నెహెమ్యా నమ్మకమైనవాడు, అబ్రహాం నమ్మకమైనవాడు. నెహెమ్యా గ్రంథం 9:7-8 అబ్రహాం గురించి రాసి ఉంటుంది. గలతీ పత్రిక 3:8-9 అబ్రహాము నమ్మకమైనవాడు అని రాసి ఉంటుంది. దానియేలు నమ్మకమైనవాడు. దానియేలు గ్రంథం 6:4 ఉంటుంది. దానియేలు నమ్మకమైనవాడు. పౌలు కూడా నమ్మదగినవాడు. నేను నమ్మదగిన వాడిని కాదు, దేవుడు నన్ను నమ్మాడు అంటాడు. నన్ను నమ్మి ఈ పరిచర్య ఇచ్చాడు అంటాడు పౌలు. తిమోతి రాసిన 1 పత్రిక 1:12-13 రాసి ఉంటుంది. ఇక్కడ తిమోతి నమ్మదగినవాడు అంటే పౌలు చేతి కింద పరిచర్య చేస్తున్న తిమోతి నమ్మదగినవాడు. పౌలు స్టేట్మెంట్ ఇస్తున్నాడు, తిమోతి నమ్మదగిన నా కుమారుడా, నమ్మదగిన నా కుమారుడా, నా దగ్గర పరిచర్య నేర్చుకుంటున్న నా యవనస్తుడా, నువ్వు నమ్మదగిన వాడేవురా అని పౌలు తిమోతిని గురించి స్టేట్మెంట్ ఇచ్చాడు. మీరు అలాగే బైబిల్లో ఏమని చెప్పను, చాలామంది శిష్యులు తూకీకి
తూకికి ఇది ఎవడో చైనా ఉంటున్నాడు. ఎఫెసు పత్రిక 6:21 శిష్యుల్లో పేరు అట్టుంది. యేసు ఈ శిష్యుల్లో సంఘ సహవాసులు వెళ్తున్న ఆ స్నేహితులలో 6:21 చదవండి. ఎఫెసు పత్రిక 6:21 ఎఫెసు పత్రిక. నమ్మకమైన పరిచారకుడైన తూకీకు. అందుకే నేను తెలుగు చదవలేకపోయేది. ప్రపంచంలో తెలుగు భాష అంత కష్టమైంది, ఇంకో భాషే లేదు. అది కొలసీలు రాసిన పత్రిక 4:8 ఓనేసిము అని ఒక ఆయన ఉంటాడు. అతడు కూడా నమ్మకమైనవాడే. ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నాతోటి స్నేహితుడైన సేవకుడైన ఓనేసిము. ఏం పేరు అది? అక్కడ ఏం పేరుంది అక్కడ? కొలసీలు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం. ఎపఫ్రా నమ్మకమైన వాడు. ఎంత పరిచర్యనే కానీ ఒక పైనున్న సేవకుడు కిందన్న సేవకుని గురించి ఇస్తున్న స్టేట్మెంట్ నమ్మకమైన వాడు. అర్థమైందా? ఎంత మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. నా గృహ నిర్వాహంలో నమ్మకమైన వాడు. చాలా ఉంది, చాలా చాలా. సేళ్ల గురించి కూడా ఒక స్టేట్మెంట్. తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. 3:11 పరిచర్య చేసే స్త్రీలను వాణ్యులై మితానుభవం గలవారును అన్నిషుల్లో నమ్మకమైన వారు. చపడపడండి గట్టిగా. స్త్రీల కోసం చప్పట్ల కొట్టమంటే కూడా కొట్టరేంటమ్మా మీరు? స్త్రీలకు శత్రువులు ఎవరో తెలుసా? స్త్రీలే. స్త్రీలకు చప్పట్ల కొట్టాలంటే కొట్టరేంటాం. కొట్టడమ్మా గట్టిగా. మీరైనా కొట్టండి అందరూ. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ వాక్యం నాకు బాగా ఇష్టం. లూకాసు వార్త 16వ అధ్యాయం 10వ వచనం. లూకాసు వార్త 16వ అధ్యాయం 10వ వచనం. కొంచెములో నమ్మకముగా ఉండువాడు. కొంచెములో మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు. మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండు. ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడు. కొంచెములో నమ్మకంగా ఉన్నవాడు. కొంచెములో నేను కావాలని నా దగ్గర ఉన్న బ్రదర్స్కి, సేవకులకి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు డబ్బులు ఇస్తా. డబ్బులు ఇచ్చి వాళ్ళ ఖర్చు కంటే ఎక్కువ ఇస్తా. వచ్చినప్పుడు నాకు లెక్క చెప్పండి అండి. ఎంత ఖర్చు అయిందో చెప్పండి అంట. అంటే వాళ్ళకి ఇచ్చిన డబ్బులు ఎంత ఈడ్చి కొడితే 500 అవ్వచ్చు, 1000 రూపాయలు అవ్వచ్చు, 2000 అవ్వచ్చు, 3000 అవ్వచ్చు. దాన్ని కూడా లెక్క అడగాల. మేము దొంగలమే ఎరా? మేమన్నా దొంగలమే? లెక్క అడుగుతున్నాడు. మేము ఈ డబ్బులతో ఏమైనా లక్షాధికారులు అయిపోతామా?
లక్షాధికారులు అయిపోతారని కాదు, ఆ డబ్బులు దాచిపెట్టుకుని ఎప్పుడైనా ఇంటికి వెళ్ళిపోతారేమో అని బాధ, భయం. నా భయం ఏంలే, ఆ డబ్బులు దాచిపెట్టుకుని ఎప్పుడన్నా సేవ వదిలిపెట్టి ఇంటికి వెళ్తారేమో అని. అవి మీ దగ్గర లేకపోతే ఆలోచన రాదు కదా, రాదు కదా. అయినా మీరు కొంచెంలో నమ్మకంగా ఉన్నారో లేదని తెలియగలరా? తెలియాలి కదా. కొంచెంలో నమ్మకంగా ఉన్నారో లేదో తెలియాలి కదా. కొంచెంలో నమ్మకంగా ఉంటే ఎక్కువ ఏంది భలే ఉంటుంది మాట. మిక్కిలి కొంచెములో మిక్కిలి కొంచెములో కొంచెమే, మిక్కిలి కొంచెమే, మిక్కిలి కొంచెమే. కొన్నిసార్లు ఏం చేస్తానంటే, వీళ్ళు డబ్బులు ఎంత పొదుపుగా వాడతారో చూద్దామని ఇస్తా. ఒక 1000 రూపాయలు ఇచ్చి ఈ 2 రోజులు వేడే ఉండి రారా అంట. 1000 రూపాయలు ఏడవ సరిపోద్ది, 1000 రూపాయలు ఏడ సరిపోద్ది. 1000 రూపాయలు నాకు ఇవ్వండి, నేను 1000 రూపాయలతో నెల రోజులు బతికి చూపిస్తాను. ఊరుగాని ఊరిలో వదిలేసి రండి నన్ను, అక్కడ ఎవరు నాకు తెలిసిన వాళ్ళు ఉండకూడదు. 1000 రూపాయలు అండి, 1000 రూపాయలతో నేను నెల రోజులు బతుకుతా. నేను 1 పూట తింటానో 2 పూటలు తింటానో మీకు అనవసరం, మీకు అనవసరం. నేనేం తింటానో మీకు అనవసరం, ఎక్కడ తింటానో మీకు అనవసరం. రోడ్డు మీద పోతానే ఉంటాను నేను. ఎక్కడైనా రోడ్డు పక్కన మొన్నటి పోతున్నా, జమ్మలమడుగా వీడియో తీద్దామని. ఆ బనగానపల్లిలో పక్కన ఒక ముస్లాం కూర్చొని కట్లు పొయ్యి మీద దోశలు కాలుస్తావు. కారు పక్కన పెట్టరాని ఆడ పోయి కూర్చున్నా, రాయి మీద కూర్చొని కింద 2 రూపాయలు దోశ, 2 రూపాయలు దోశ ఎంత బాగుందో. ఆహా, 5 దోశలు తిన్నా. ఎంత అయింది చెప్పరంటే? 10 రూపాయలు. 5 దోశలు తిన్నా, 10 రూపాయలు. 10 రూపాయలు. 1000 రూపాయలు ఇచ్చి సాయంత్రం అడిగితే మధ్యాహ్నానికి అయిపోయింది అనే వాళ్ళు ఉండరు మన దగ్గర. 1000 రూపాయలు కూడా లెక్క అడుగుతున్నారు. అడుగుతాను, నేను అడుగుతా, దేవుడు కూడా అడుగుతాడు. దేవుడు కూడా అడుగుతాడు, నీకు ఉద్యోగం ఇచ్చినా ఏం చేసావు, నీకు వచ్చిన డబ్బులు ఏం చేసావు అని అడుగుతాడు. నీకు పిల్లల్ని ఇచ్చినా పిల్లల్ని ఏం చేసావని అడుగుతాడు. నా కూతురికి భరతనాట్యం నేర్పించాను, కొడుక్కి బ్రేక్ డ్యాన్స్ నేర్పించాను, బ్రేక్ డ్యాన్స్. అమ్మాయి స్టేజ్ మీద డ్యాన్సులు, వీడేమో క్లబ్లో డ్యాన్సులు. దానికోసం బిడ్డలు నీకు ఇచ్చిందే దేవుడు అడగడా? కొంచెం అంటే నీకు 70 ఏళ్ళు అవ్వచ్చు, అది కొంచెం. ఆ కొంచెం అంటే నీకు 30 ఏళ్ళు బతకచ్చు, పోతావేమో ఎవరు తెలుసు. ఈ భూమి మీద జీవించే కాలం చాలా కొంచెం. దాంట్లోనే నమ్మకంగా లేకపోతే ఎలాగా? నమ్మదగిన దేవుడి దగ్గరికి మనం దేవుడిని నమ్ముకున్నప్పుడు మనం నమ్మకంగా ఉండాలా? నమ్మదగిన దేవుడు మన దేవుడు, నమ్మదగిన దేవుడు మన దేవుడు. మనలో నమ్మకాన్ని చూస్తాడు. ఒక్కొక్క దగ్గర మోకాళ్ళలో నీళ్ళల్లో పోయిన స్థలంలోకి, చర్చిలో నీళ్లు పారుతుండే దగ్గర అడుగుపెట్టిన
రూములు లేకుండా ఉంటే ఎలుకలు పాములు తిరిగే స్థలంలో చిన్న కొట్టంలో ఉండి సేవ చేసిన, మోకరించి ప్రార్థన చేసుకోవడానికి నాకు స్థలం టైం ఉండేది కాదు. మోటార్లు అవన్నీ పెట్టి మంది స్థలాలు కట్టిస్తుంటే మోటార్లు ఎత్తుకెళ్ళిపోయినారు. అన్ని దగ్గర నమ్మకంగానే చేశా. నా తర్వాత వచ్చి సేవకుడికి ఎలా ఉండాలనే కట్టా. నా కొరకు నేను ఎప్పుడు కట్టుకోలేదు. గుండెలు మీద చేసుకుని ధైర్యంగా చెప్తున్నా, నేను ఎన్ని దగ్గరలో సేవ చేసి ఉంటాను. కష్టపడి కాదు, ఇష్టపడి అన్ని దగ్గరలు అట్లే చేసి. ఒక్కో దగ్గర ప్రేయర్ చేసుకోవడానికి ఒక రాయిట్ వేసి రూమ్లో దాని కిందకు పోయి ప్రశాంత ప్రార్థన చేసుకోవచ్చు నాయన. దాని కింద పోయి మోకరించి ప్రార్థన చేసుకున్నప్పుడు పిల్లడు వచ్చాడు, అన్నాను నీకు ట్రాన్స్ఫర్ అన్నారు. రూములు కట్టేవాడిని ట్రాన్స్ఫర్ అనేవాళ్ళు. చివరికి ఒంటి మీద బట్టలతో కూడా అక్కడి నుంచి బయలుదేరి వచ్చిన రోజులు నాకు గుర్తున్నాయి. నమ్మకత్వం మనల్ని కాపాడుతుంది. మనం చేసేటప్పుడు మనం వెనకొచ్చే తరాన్ని మనసులో పెట్టుకుని చేయాలి. మన పరిచర్య చేసేటప్పుడు మన తరం వెనక వాళ్ళు ఎలాగ చేయాలో వాళ్ళ కొరకు మనం చేయాలి. మనల్ని నడిపిస్తున్న సేవకులు మనల్ని నమ్మాలా. మనల్ని నడిపించే సేవకులు మనల్ని నమ్మాలా. కొంతమంది నమ్మలేం. వరంగల్లో సుమారు 3 వెళ్ళినట్టు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినారు కొంతమంది. ఒకడైతే రైలు కింద పడి చచ్చిపోయాడు. నాకు మంచి మిత్రుడు, పాపం సేవకు వచ్చాడు, మంచి పిల్లోడే. తొందరపాటు ఎక్కువ. వెళ్ళే రైలు దిగాడు, బండి కింద పడి చనిపోయాడు. అక్కడికి సేవ వద్దని ఆపేసాడు. వద్దులే. ఆ టైంలో పాస్టర్లు అందరూ ఉన్నారు. వారు ఫ్రెడీ గారిని పిలువ అన్నాడు. నేను పోయే లోపల నిలబడ్డా. నా బట్టలు తెల్ల బట్టలే కానీ మురిగ్గా ఉన్నాయి. అక్కడున్న పాస్టర్ల బట్టలు అందరు తెల్లలాడుతున్నాయి. నా బట్టలు మురిగ్గా ఉన్నాయి. వీడు ఇంకా మురిగ్గానే ఉంటాడు. చూడు ఎంతో నిన్నగా మొన్న వచ్చాడు, ఎట్టున్నాడు, తలతల్లాడుతున్నాడు. ముఖం చూడు మెరుస్తుంది. పని చేసేవాడు తెల్లగా ఉంటాడా? మీరు చెప్పండి, ఉంటాడా? ఉండే తట్టే ఉన్నారు మీరు. పని చేసేవాడు చూడట్టున్నాడు, వీడు చూడట్టున్నాడు అని నన్ను అందరం ఉందని అని తిట్టి కొంచెంసేపు ఆయన భాషలో ఎన్ని రకాలకి తిట్టాలి తిట్టి, వరంగల్కి రైట్ పర్సన్ వీడిని బొమ్మ అన్నాడు. నువ్వు బయలుదేరాలి, నువ్వు వెళ్ళు. ఇంతమందిని పంపించినా చాలామంది ఫెయిల్ అయిపోయారు. ఇప్పుడు నేను పంపిస్తున్నా పోను. అంతమంది ముందు నిలబెట్టి ఆయన తిట్టి లాస్ట్లో ఒక మాట అన్నాడే, నా జీవితాంతం మర్చిపోవాలి. వీడు చేయగలడు, వీడు నమ్మకం, వెళ్ళు, రైట్ పర్సన్, వీడు పోతాడు చేస్తాడు అని పంపించాడు. వెళ్ళేటప్పుడు లేచి నీకు డబ్బులు కావాలి తీసుకొస్తాను లోపల లేసాడు. నాకు వద్దు అన్న. నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా? అంతకుముందు సేవ చేసిన దగ్గర వచ్చినప్పుడు డబ్బులను దాచిపెట్టుకున్నావా అని. డబ్బులు దాచిపెట్టుకోవటం నాకు తెలియదండి. యెరూషలేము పోతాం, ఒక 50,000 తెచ్చుకోపోరా అన్నాడు. వేసాను నన్ను.
అప్పటికే 25 సంవత్సరాలు సేవ చేసి ఉన్నాను నేను సేవలో. ఒక 50,000 తెచ్చుకోపోరా, యెరూషలేం తీసుకెళ్తా అన్నాడు. నా దగ్గర డబ్బులు ఎక్కడుంటాయన్నా, తెచ్చుకోపోరా అన్నాడు. రాత్రి దొంగతనానికి అన్న పోవాలా నేను, డబ్బులు ఆడ తెచ్చేది నేను, నా దగ్గర లేవన్నా. వరంగల్కి పోతుంటే డబ్బులేం తీసుకొచ్చి ఇస్తా అన్నాడు. వద్దు, దేవుడిస్తాడు నాకు. అక్కడ కానుకలు రావురా, నేను ఇస్తాను. వద్దు. ట్రైన్ ఎక్కినా, ప్యాసింజర్ ట్రైన్ ఎక్కినా, పోయినా, దిగినా, రూమ్ ఒక దగ్గర ఉంది, చర్చి ఒక దగ్గర ఉంది. ఆ చర్చికి ముందు మూత కూడా లేదు. కుక్కలు పందులు ఉండేది దాని లోపల, పోయే లోపల. అక్కడే పడుకొని పక్కనే కుప్పతొట్టి, ఊర్లో ఉన్న చెత్త కుండ అంతా తీసుకొచ్చి ఆ కుప్పతొట్టి పక్కనే వేస్తారు. ఆడ చర్చిలో కరెంట్ లేదు, జనరేటర్ ఉంది. ఆదివారం ఆరాధన జరిపించుకొని జనరేటర్తో ఆరాధన జరిపించుకుని చేసేది. రాత్రి అంతా కరెంట్ లేకుండా ఆడే పడుకున్నా. ఆ కొప్పు తొట్టి వాసనకి నాకు టీవీ వచ్చింది. టీవీ వచ్చిందండి నాకు. కరోనా వచ్చింది, ఇక్కడికి వచ్చానే. అప్పుడు 8 నెలలు ట్యాబ్లెట్లు వాడాడు. 8 నెలలు ట్యాబ్లెట్లు వాడాడు. టీవీ వచ్చి అక్కడ నేను ఆ చీకట్లో పడుకొని, ఆ దోమలు దుప్పటి కింద పడితే కుక్కలు చింపేసి తెల్లారికల్లా ఆడుండి, వాళ్ళు ఇచ్చిన కానుకతో ఒక మాట చెప్పాలంటే, ఎవరన్నా సాంబార్ వేస్తే ఆ సాంబార్లో కూరగాయలన్నింటినీ ఏరుకొని తినేవాడిని. నా దగ్గర ఉన్న బ్రదర్ ఉండే వాళ్ళు అన్నం వండను, కూరలు వండకుండా చేతగా. ఎవరో ఒక తల్లి అన్నం పెడతాను, రోజు ఒక దగ్గర కూటమి పెట్టుకున్నాడు రోడ్డు మీద. ఎవరో ఒకరు అన్నం పెడితే అన్నం తిని ఆడ సేవ చేస్తున్నా. ఆదివారం అయిపోయిన తర్వాత సోమవారం వెళ్ళిపోయేవాడిని వ్యాన్ తీసుకుని, సౌండ్ సిస్టమ్ మొత్తం పెట్టుకొని భద్రాచలం అడవులు, ఎక్కడెక్కడ అడవులు అన్నీ తిరిగి వచ్చిన. కర్ణాటక, తెలంగాణలో అన్ని ప్రాంతాలు తిరిగి సేవ చేసి నమ్మకంగా చేశా. అందరు అన్నారు ఫ్రెడీని పనిష్మెంట్ మీద వరంగల్కి పంపించినారు అని అన్నారు. కాదు, ఆయన నన్ను నమ్మి పంపించాడు. ఆయన నన్ను నమ్మి పంపించాడు. అక్కడి నుంచి నేరుగా ఇక్కడికే వచ్చాను. అక్కడి నుంచి నేరుగా ఇక్కడికే వచ్చిన. ఈరోజు మా బిడ్డలు నాకు తయారు చేసి పెడుతున్నారు. ఇంతకాలం ఆరోగ్యంగా ఉన్నానంటే మా బిడ్డలు తయారు చేసి పెడుతున్నారు. ఏ రోజైనా ఉప్పు ఎక్కువైందని కానీ, కారం ఎక్కువైందని కానీ ఎప్పుడైనా అడిగాను నేను మిమ్మల్ని? అడగను. ఎందుకు అడగనంటే, నేనున్న దగ్గర అది కూడా లేదు నాకు. వాళ్ళు అడిగే హక్కు మాకెక్కడుంది? బిడ్డలతో సమానం వాళ్ళు. నా కోసం కష్టపడి చేసి పెడుతున్నారు. ఆరోగ్యంగా ఉండాలని పెడుతున్నారు, నమ్మకంగా చేసి పెడుతున్నారు. రాత్రి అనక పగలనక పెడుతున్నారు. నమ్మకంగా చేయాలండి సేవ. నా కోసం చేయలేదు నేను సేవ. ఈరోజు వరకు నా కొరకు నేను చేయలేదు. నేను సేవకు వచ్చి ఈరోజు వరకు కష్టపడతానే ఉన్నా. సుఖం నాకు తెలీదు. నా దగ్గర ఉన్న ప్రజలకు కూడా నేను అదే చెప్తా, ఒరే నాకు సహాయం చేయగలిగితే చేయండి.
చేసేది చూశానని నేర్చుకోండి. సహాయం చేయగలిగితే చేయండి, కీడు చేయబాకండి. సహాయం చేయగలిగితే చేయండి, లేకపోతే కీడు మాత్రం చేయబాకండి. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు చెప్పాలా? మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? ఎవరు నమ్మకమైనోడు అని ఎతకుతున్నాను నేను కూడా. నమ్మకమైన వాళ్ళకి దేవుడు పరిచర్య ఇస్తాడు. నమ్మకమైన విశ్వాసులకి నిత్యత్వం ఇస్తాడు. నమ్మకమైన వాళ్ళు దేవుడు ఆశీర్వదిస్తాడు. తెల్లవారుజామున 5 గంటలకు వచ్చిన హైదరాబాద్ నుంచి. మనం 3 రోజులు ఆడు మీటింగ్లోనే ఉన్నా, వర్షాన్ని తడుస్తూనే ఉన్నా, వీడియో జరిపిస్తూనే ఉన్నా. అర్థం గల ఎవరైనా సహాయం ఉంటే ఉన్నట్టు, లేకపోతే నేను నాకు ఇంకా శక్తి ఉంది నాకు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పక్షిరాజు యవ్వనం వలె నూతన బలం పొందుకొని పరిచర్య చేస్తా. అర్థమైందా? ఎవరు సుఖం వాళ్ళు చూసుకుని పోతే దేవుడి పైన చూస్తూ ఉంటాడు. అర్థం కదా? మీరు ఎవరి సుఖం వాళ్ళు చూసుకుని పోయినారనుకో, మీ కుటుంబాన్ని పడుచుకోకుండా నమ్మకమైన వాళ్ళకి ఇస్తాడు దేవుడు ఏదైనా సరే. కొంచెంలో నమ్మకం ఉంటే ఉన్నతమైన దేవుడు మీకు ఇస్తాడు. నేను నమ్ముకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. ఎక్కడున్నాడు అక్కడ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఎక్కడున్నాడు అక్కడ మోకరించండి, నిలువు మోకాళ్ళు వంగండి. బయట కుర్చీలో ఉన్నవాళ్ళు లేచి నిలబడుకోండి, పర్వాలేదు. కుర్చీల మీద ఉన్న వాళ్ళు చాలాసేపు కూర్చున్నా లేచి నిలబడుకోండి. మిగతా వాళ్ళు లోపల ఉన్నందరూ మోకరించండి. 2 చేతులు పైకెత్తండి. మనం ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన వాడు, నమ్ముకోదగిన దేవుడు. ఆయన మనల్ని అందరినీ పిలిచి, నమ్మదగిన దేవుడు మనల్ని పిలిచి యేసయ్య సంఘములో మనల్ని సమకూర్చి, ఆయన మనల్ని దుర్నీతి నుండి, పాపం నుండి విడిపించే నమ్మదగిన దేవుడు. ఆయన మనల్ని పిలిచాడు. నీ పనిలో నమ్మకంగా ఉండు, ఇతరుల పనిలో కూడా నమ్మకంగా ఉండు, నీకు అప్పగిచ్చిన పనిలో నమ్మకంగా ఉండు, నువ్వు చేసే పనిలో కూడా నమ్మకంగా ఉండు. నీ నమ్మకం నిన్ను ఆస్వాదిస్తుంది. మనం ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన వాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు. నీకు ఎటువంటి సమస్యలోంచి విడిపించగలిగిన వాడు నమ్మదగిన దేవుడు. నమ్మదగిన దేవుడు, నమ్మదగిన దేవుడు. 2 చేతులు పైకెత్తి తీసుకుందాం. 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకుందాం. 2 చేతులు పైకెత్తి, 2 చేతులు పైకెత్తి. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన మా దేవా, మీకు స్తోత్రం నాయనా. ఈ పునరుద్ధాన ఆరాధనలో మీరు మాట్లాడిన వాక్కుల కొరకే స్తోత్రం. మేము ఆరాధన చేసి మేము సేవించే మా దేవుడు 1000 తరముల వరకు కృప చూపగలిగిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు నాయన. దేవుడు అబద్ధమాడుటకు ఆయన నరపుత్రుడు కాడు, మానవుడు కాడు. ఆయన నమ్మదగినవాడు. మా ఆశ్రయదుర్గమైన మీరు నమ్మదగిన దేవుడు అయి ఉన్నారు. మీ ఆజ్ఞలన్నీ కూడా నమ్మదగినవి. నమ్మదగిన దేవుడువైన నీవు మా జీవితాల్లో చేసే కార్యాలని మరొకసారి తెలియచేశారు నాయన. మా పాపములన్నిట్లో నుంచి నాయన మేము ఒప్పుకున్నప్పుడు తండ్రి, మమ్మల్ని విడిపించి మమ్మల్ని పవిత్రులుగా మార్చే విషయంలో నువ్వు నమ్మదగిన దేవుడుగా ఉన్నారు ప్రభువా. మా ప్రాణాత్మ శరీరాలను నిందారహితంగా మార్చి మమ్మల్ని సంపూర్ణ పరిశుద్ధతలోనికి నడిపించడానికి నువ్వు నమ్మదగిన దేవుడుగా ఉన్నావు తండ్రి.
అలాగే ఎలాంటి దుర్నీతిలో పడకుండా, సాతాను యొక్క క్రియల్లో మేము చిక్కుపడకుండా మమ్మల్ని కాపాడుటకును నమ్మదగిన దేవుడవు నాయన. అలాగే మీ మాటలన్నీ కూడా నమ్మదగినవై ఉన్నాయి. ఇదిగో సమస్తము నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పిన మీ మాటలు అవి ఎంతైనా నమ్మదగిన మాటలై ఉన్నాయి ప్రభువా. నమ్మదగిన మీరు మా జీవితాల్లో ఇలాంటి కార్యాలు జరిగిస్తున్నప్పుడు మేము కూడా నాయన మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండడం మాకు నేర్పండి ప్రభువా. మీ ఎదుట మేము నమ్మకస్తులమైన సేవకులుగా ఉండాలి, నమ్మకమైన పరిచారకులుగా ఉండాలి, నమ్మకమైన మీ బిడ్డలుగా విశ్వాసులైన వారు ఉండాలి ప్రభువా. అలాగున్న ప్రభువా, ఏ విషయంలో నేను నమ్మకాన్ని పోగొట్టుకున్నాను, నా దేవుని ఎదుట నేను నమ్మకంలో తప్పిపోయాను అనుకున్న వారు మరలా వారి నమ్మకమైన జీవితాన్ని ప్రారంభించాలి, గొప్ప ఆశీర్వాదం పొందుకోవాలి. మా విషయంలో మేము ఎలాగ నమ్మకస్తులుగా ఉంటామో, నమ్మకంగా కార్యాలు చేస్తామో, ఇతరుల విషయాలలో కూడా అలాగే నమ్మకం కలిగి ఉండాలని మీరు చెప్పారు నాయన. నిజముగా మీరు నమ్మదగిన దేవుడు, మేము నమ్ముకొనదగిన వాడు నీవే యేసయ్యా. తండ్రి, మేము మీ ఎదుట నిలవబడినప్పుడు తండ్రి నిశ్చయముగా ఈ భూమి మీద మేము ఎంత నమ్మకముగా మీ ఎదుట కనబడ్డామో దానికి ప్రతిఫలాన్ని, బహుమానాన్ని మీరు తప్పకుండా దయచేస్తారు ప్రభా. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ హృదయంలో కూడా మిమ్మల్ని నమ్ముకొని నమ్మదగిన దేవుని ఆశ్రయించిన వారై మీ ద్వారా ఆశీర్వాదం పొందుకోవాలి ప్రభా. అన్నం నడిచిన మార్గాలన్నిటిని బట్టి స్తోత్రం. మీ దాసుని మీరు నమ్మకస్తులుగా ఎంచి ఈ చోట ఈ పరిచర్యను మీరు ఇచ్చారు నాయన. మీరు ఇచ్చిన ఈ పరిచర్యలో ఇంకనూ మరింతగా నమ్మకస్తులై మీ ఎదుట నిలవబడినప్పుడు మీ వలన మెప్పు, మహిమ, ఘనత మీ దాసులు పొందుకొని గొప్పగా నాయన మీ ఎదుట కనబడేటట్లుగా మీరు క్రియ జరిగించండి. ఈ పునరుద్ధాన ఆరాధన ఆద్యంతం ఆశీర్వాదకరంగా జరిగించారు. మీ రహస్య రాకడ కొరకు తండ్రి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్దాం. మన పునరుద్ధాండైన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసము సన్నిధి మనకును సర్వలోకములో ఉన్న పరిశుద్ధులకి సదాకాలం ఆయన కృపతోడేండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.